ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి పంపకంలో తీవ్ర అన్యాయం జరిగిందని కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదించింది. ఏపీ సర్కార్ కృష్ణా జలాలకు వేరే బేసిన్కు తరలిస్తుందని ఆరోపించారు. కావేరీ అవార్డు ప్రకారం ఒకే పంటకు నీళ్లు ఇవ్వాలని తెలిపారు. ఇక తమిళనాడు, కర్ణాటక మధ్య ఉన్న జల వివాదం లాంటిదే ఏపీ, తెలంగాణ మధ్య ఉందని చెప్పారు. ఏ బేసిన్లోని నీళ్లు ఆ బేసిన్లోనే వాడుకోవాలన్నారు తెలంగాణ అధికారులు. ఉమ్మడి ఏపీలో నీటి పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయం వల్లే తాము లిఫ్ట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కి తెలంగాణ అధికారులు వివరించారు. గ్రావిటీతో కూడిన ప్రాజెక్టులను ఉమ్మడి ఏపీలో వాటిని పక్కన పెట్టారని చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు రెండో రోజు తెలంగాణ వాదనలను అడ్వకేట్ సిఎస్ వైద్యనాథన్ వినిపించారు. తమిళనాడు, కర్ణాటకకు కావేరీ ట్రిబ్యునల్ కేటాయింపులను వివరించారు. కావేరీ అవార్డు మల్టీ క్రాఫ్ట్ కి బదులు సింగిల్ క్రాఫ్ట్ కు నీళ్లు ఇవ్వాలని సూచించిందన్నారు. అవుట్ బేసిన్ కి నీటిని తరలించద్దన్న సుప్రీంకోర్టు తీర్పును ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లారు వైద్యనాథన్. తెలంగాణ, ఏపీ ఇష్యూ తమిళనాడు, కర్ణాటక వంటిదేనని, చారిత్రక కారణాలు చూడాలని చెప్పారు. తెలంగాణ వాదనలు విన్న ట్రిబ్యునల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందా అని తెలంగాణ తరపు అడ్వకేట్ ని ప్రశ్నించింది. తెలంగాణకు చారిత్రకంగా ఎంతో అన్యాయం జరిగిందని వివరించారు వైద్యనాథ్. ఈ హిస్టారికల్ కారణాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ఒకప్పుడు పూర్తిగా వర్షపాతం మీద ఆధారపడిందన్నారు. కనీసం ఒక్క క్రాప్ పైన నీటిని ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు రైతులు బోర్లపైనే ఎక్కువగా ఆధారపడేవారని గుర్తు చేశారు. బోర్లు లేకుంటే తెలంగాణకు నీళ్లు లేవన్నారు. లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా కాలువల నీళ్లు ఎత్తిపోసి పంట పొలాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. విద్యుత్ లభ్యత పెరగడంతో లిఫ్ట్ల అవసరం కూడా తప్పనిసరైందన్నారు. ఇన్సైడ్ బేసిన్ లో అవసరాలు తీరాకే అవుట్ సైడ్ బేసిన్ కు నీటిని తరలించాల్సి ఉంటుందన్నారు అడ్వకేట్ వైద్యనాథ్. ఒకవేళ అవుట్ సైడ్ బేసిన్ కి తరలించాల్సి వస్తే కేవలం తాగునీటికి ఇవ్వొచ్చని చెప్పారు. ఇన్సైడ్ బేసిన్ అవసరాలు తీరి సరిపోని జలాలుంటేనే అవుట్ సైడ్ బేసిన్ లో ఇరిగేషన్ అవసరాలకు నీళ్లివ్వటంపై ఆలోచించవచ్చని చెప్పారు. నిజానికి నీటిని ఎక్కడికక్కడే వాడుకోవాల్సి ఉంటుందని, కృష్ణా జలాల సమస్యలను పరిష్కరించాలని ట్రిబ్యునల్ ని కోరారు.